కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 38వ వార్డు కౌన్సిలర్గా గెలిచి మున్సిపల్ చైర్పర్సన్ అయిన ఇప్ప ఉమారాణి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి అభ్యర్థి రంగ మాధవి కోర్టును ఆశ్రయించారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి రంగ మాధవి, స్వతంత్ర అభ్యర్థిగా ఉమారాణి పోటీ చేశారు. గత నెల 11న ఎన్నికలు జరగగా 11న ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి రంగ మాధవిపై స్వతంత్ర అభ్యర్థి ఉమారాణి కేవలం 3 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఓటమి చెందిన అభ్యర్థి రంగ మాధవి గెలుపొందిన ఇప్ప ఉమారాణి ఎన్నిక చెల్లదంటూ కామారెడ్డి కోర్టును ఆశ్రయించారు. కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమ నిర్వహించదనని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అలాంటి ఒక సాధారణ గుజరాత్ అమ్మాయికి ఇట్లాంటి గొప్ప అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, షబ్బీర్ అలీ గారికి నా ధన్యవాదాలు. మమ్మల్ని నమ్మి ఇంత మంచి అవకాశాన్ని, ఈ పదవిని మాకు అందజేసిన శ్రీ గౌరవనీయులైన షబ్బీర్ అలీ గారి నా నమ్మకాన్ని నిలబెట్టుకొని మేము ముందుకెళ్తాము. ఖచ్చితంగా మేము పట్టణ అభివృద్ధికి సహకరించి ముందుకు తీసుకెళ్తాము.